నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమః సార్ సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవులు 27 నక్షత్రాల్లోనే పుడతాయి 27 నక్షత్రాలు మాత్రమే మొత్తం ఈ ప్రపంచం అంతటినీ కూడా నడిపిస్తోంది అని చెప్పొచ్చు అంటే తత్వం వారీగా మాట్లాడుకుంటే మరి ఈ 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో పుడితే పిల్లలు వాళ్ళు ధనవంతులు అవుతారు భాగ్యవంతులు అవుతారు అని అంటే ఏం చెప్తారు సార్ చాలా మంచి ప్రశ్న వేశారు బోల్డ్ అని జాతకాలు కొన్ని వేల జాతకాలే చూసారు లక్షలు ఇంకా చెప్పాలంటే వేలు చూశాను అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా 250 350 పైన ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏవో రెఫరెన్సెస్ పంపిస్తుంటారు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని దాని గురించి 3-4 గంటలు రోజు టైం అవుతూ ఉంటుంది వాళ్ళు ఏదో జాతకం పంపించడం చూడడం ఇది ఎందుకు సార్ ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు మిస్ అయిందంటే దాన్ని చెప్పడం ఇది కామన్ నాకు డైలీ లైఫ్లో రొటీన్ అది అయితే చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఇక్కడ ఇది ఒక యోగం మీరు గమనించండి అంటే ఇది ఒక యోగం అని ఎందుకు అంటున్నా అంటే ధనవంతులు అవ్వడం అనేటువంటిది ఒక యోగం అది 2 రకాలుగా ఉంటుంది నువ్వు ఏ మార్గంలో వెళ్తే ధనవంతులు అవుతావు నీకు పెద్దగా వెతుక్కోకుండానే బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు అట్లా నువ్వు ఒక మంచి ధనవంతుడు ఇంట్లో పుట్టి ధనవంతుడు అయిపోతావు అదేమో యోగం ఇదేమో నువ్వు తయారు చేసుకునే యోగం 2 రకాలు ఉంటాయి అయితే ఇక్కడ మనం నక్షత్రం బేస్లో మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి చూసారా మీరు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధనవంతులందరి జాతకాలు నేను చూసా అది కొన్నిట్లో వస్తుంది మనకి చూస్తే అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు అన్ని నక్షత్రాల వాళ్ళు ధనవంతులు ఉన్నారు అన్ని నక్షత్రాల వాళ్ళు అడుక్కునేవాడు జాతకం కూడా నేను చూసా అడుక్కునేవాడు చేతులు కాలు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ అట్లాగే పాపం వాళ్ళకి లైఫ్లో ఏదో రకంగా ఒక స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాలని తో వాళ్ళ జీవితం అయ్యేటువంటి చాలా బాధ వస్తుంది ప్రాస్టిట్యూషన్ ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసే వాళ్ళకంటే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే ధైర్యంగా వాళ్ళు చేసుకున్నట్టు ఇది నేను సపోర్ట్ చేయట్లేదు మోసం చేసేవాడి కంటే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది వ్యతిరేకించే స్థితి కూడా మనకు లేదు అన్నం పెట్టాలి నువ్వు అంత వ్యతిరేకిస్తే వాళ్ళకి అన్నం పెట్టాలి కదా వాళ్ళ జాతకాలు కూడా నేను చూసాను అంటే రీసెర్చ్ పర్పస్ ఎట్లా సార్ వాళ్ళని ఇప్పుడు ఒక యాచకుల జాతకం ఎట్లా వాళ్ళని అడిగి అడిగాను తెలుసుకోవడానికి కానీ చాలా తక్కువ మంది దొరుకుతాయండి అవి వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు దొరకవు ముష్టి యోగం అని ఉంటుంది యాచకుడికి ఏ కాంబినేషన్ తో థర్డ్ హౌస్ దారిద్ర స్థానం కదా హౌస్ అదే మంచి ధనవంతుల జాతకాలు నేను చూసినప్పుడు 2 and 11 2 and 11 కాంబినేషన్ భాగ్యం కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందండి అయితే నేను రీసెర్చ్లో కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు ఎక్కడా కూడా పరాశర మహర్షి ఈ నక్షత్రంలో పుట్టినవాడు మాత్రమే ధనవంతుడు అవుతాడని రాయలేదు అనే విషయం తెలిసింది అందరికీ ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ ఫార్ములా మాత్రం కూడా ఉంటుంది అదేమిటి అంటే పాయింట్ నెంబర్ 1 ఆ జాతకులకి ధనయోగం గనక బలంగా అంటే ధనాధిపతి పంచమాధిపతి అంటే లక్ష్మీ అధిపతి అండ్ భాగ్యాధిపతి లాభాధిపతి కొన్నిసార్లు దశమాధిపతి కూడా ఇస్తాడు అంటే కెరియర్ పరంగా ఎదిగేవారు ఇవి గనక కరెక్ట్గా ఉండి వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో రావాలి మళ్ళీ ఇవి అంటే అట్లాగా ఓ 20వ ఏట నుంచి ఒక 45-50 ఏట మధ్యలో వస్తాయి ఆ దశలు కలిసి వస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది పోతుంది తల్లిదండ్రులు కలిసి వస్తుంది అప్పుడు మహా అంటే కొంతవరకు లేదా ఎప్పుడో 70 ఏళ్ళకి వచ్చింది కేఎఫ్సి వాళ్ళకి కలిసి వచ్చినట్టుగా వస్తుంది కేఎఫ్సి అతను అదే కదా పరిస్థితి 70వ ఏట అయ్యాడు లక్ ఎవరంటే 20-25 ఏళ్ల వయసులో ధనయోగం పడితే వాళ్ళు బెస్ట్ అంటే అక్కడ ఏంటంటే మీకు వయసు ఉంది అనుభవించడానికి ధనము ఉంది అయితే ఇది ఒక రకం ఇంకొంతమందికి ఎట్లా అంటే వాళ్ళు ధనవంతులు ఎలా అయ్యారు అనేటువంటిది నేను వాళ్ళ జాతకాలు రీసెర్చ్ తీసుకుంటే వాళ్ళకి ధనయోగం ఇచ్చే రూట్లో వాళ్ళు ఉంటున్నారు అంటే నేను మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకతను ఇది దాదాపుగా ఒక 12 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ 12-13 years బ్యాక్ విషయం ఇది నేను మీకు చెప్పేది ఆయన ఏం చేశాడంటే ఊర్లో ఉన్నటువంటి ఒక పొలాన్ని అమ్మేసి ఇక్కడికి వచ్చి ఒక ఫస్ట్ హోటల్ పెట్టాడు బాగా ఖర్చు పెట్టి ₹1 రాలేదు పోయే డబ్బులని పోతే ఇంక ఇట్లా కాదులేని దాన్ని అమ్మేశాడు ఎంతో కొన్ని డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతో తీసుకెళ్ళి
ఆయన కూరగాయల షాప్ పెట్టాడు. ఆయన దరిద్రం ఏంటో 2 బిజినెస్ పెడితే 2 బిజినెస్లో డబ్బులు పోయాయి. ఇట్లా కాదని ఆయన ఏం చేశాడంటే, ఏంటిది నేను ఇంత నిజాయితీగా ఉన్నాను అంటే, అతని బాధ ఏంటంటే, నేను మంచి సెంటర్లో పెట్టాను హోటల్లో, మంచి క్వాలిటీతో ఇచ్చాను, ఎంత మంచి క్వాలిటీ అయినా అంత మంచి క్వాలిటీ, పక్కన క్వాలిటీ ఇవ్వకపోయినా వాడు నడిచింది, నాకెందుకు నడవలేదు, ఏమిటి దరిద్రం ఏమిటి. సరే దాని తర్వాత కూరగాయలు తీసుకొచ్చి అమ్మినా సరే, కూరగాయలు ఏమవుతుంది, హోటల్ బిజినెస్ కూరగాయల బిజినెస్ పరిస్థితి ఏంటంటే అమ్మితే అదే రోజు అమ్మాలి నువ్వు. హోటల్ నెక్స్ట్ డేకి అమ్మడానికి లేదు. అన్నం ఇవాళ ఉండే ఇవాళే అమ్మాలి, కూర ఇవాళ ఉండే ఇవాళ అమ్మాలి. నేను రేపు అమ్ముకుంటా అంటే కుదరదు. ఏదో బట్టలు లేకపోతే కాస్మెటిక్స్ లేకపోతే వస్తువు అయితే మీరు రేపు కాదు నెల తర్వాత అమ్మచ్చు. అన్నానికి ఛాన్స్ ఉండదు. ఇడ్లీ చేసావు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల అమ్మాయి, నేను నైట్కి అమ్ముతాను కుదరదు, పాడైపోతుంది. కూరగాయ కూడా అంతే, 2-3 రోజులు 4వ రోజు దాటిందంటే కులిపోయింది. ఆయన 2 బిజినెస్లు అలాంటివి చేశాడు, మంచి పెట్టినా కూడా పోలేదు, ఆయన టైం అది. తర్వాత ఏం చేశాడంటే, ఇట్లా కాదులే ఊరెళ్ళిపోదాము అని అనుకొని, అతనికి ఒక ఫ్రెండ్ నాకు తెలిసిన పర్సన్ అనమాట, అతని త్రూగా ఒకసారి ఆయన చెప్పించుకోవడానికి కూడా రాలేదు యాక్చువల్గా. ఆయన ఈ 2 బిజినెస్ లాస్ అయిన వ్యక్తి ఇంకొక అతనికి జాతకంతో వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను ఆయనకి అసలు చెప్పను కూడా చెప్పలేదు, మామూలుగా ఆయన పక్కన కూర్చున్నా నేను చెప్తున్నా, ఇన్సిడెంట్స్ కొన్ని మ్యాచ్ చేస్తాను చెప్తుంటాం కదా. చెప్తున్నప్పుడు మీరు ఈ రూట్లో వెళ్ళండి డబ్బులు వస్తాయి, ఆ రూట్లో వెళ్తే రావు అని ఇతనికి వేరే దాని గురించి చెప్తున్నాను నేను. అంటే ఆయన ఏదో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే, మీరు ల్యాండ్స్ మీద పెట్టకండి, బికాస్ ఆఫ్ మార్స్ మీకు పాడయ్యాడు, కట్టిన గృహం మీద పెట్టండి అని చెప్తున్నా. అదేమిటి 2 ఒకటే కదా అని అడిగిన. లేదు సార్, అది గృహం అంటే ఈజ్ వేనస్, ల్యాండ్ ఈజ్ మార్స్. సో ఈయన మార్స్